సంక్రాంతి నెల పట్టు ప్రారంభం. ఇలా ముగ్గులు వేయండి. లక్ష్మీదేవి మనల్ని కటాక్షిస్తుంది. అందరికీ నమస్కారము. ఓం శ్రీమాత్రే నమః. సంక్రాంతి నెల పట్టు ప్రారంభం అప్పుడే సగం రోజులు అయిపోయింది. ధనుర్మాసంలో సంక్రాంతి నెల పట్టు ఉంటుంది. జనవరి 14 సంక్రాంతి వచ్చే వరకు ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి. ఈ ధనుర్మాసం నెల రోజులు చాలా విశేషమైనవి. ఎందుకంటే ఈ ధనుర్మాసం నెల రోజుల పాటు ముక్కోటి దేవతలందరూ శ్రీ మహావిష్ణువుని పూజిస్తారు. కాబట్టి ఈ నెలలో చేసే వెంకటేశ్వర స్వామి పూజలకు కోటిరెట్ల పుణ్యం ఫలితం లభిస్తుంది. కోరిన కోరికల నెరవేరడంతో పాటు సకల ఐశ్వర్యాలు పొందుతారు. అయితే సంక్రాంతి నెల పట్టు నుండి గుమ్మం ముందు వేసే ముగ్గు విషయంలో కొన్ని నియమాలు తప్పనిసరిగా తీసుకోవాలి. ముగ్గును శ్రీ మహాలక్ష్మి రూపంగా భావిస్తాము. శ్రీ మహావిష్ణువు భార్య లక్ష్మీదేవి అయితే ఈ సంక్రాంతి పండుగ వచ్చే వరకు ఎవరైతే ధనుర్మాసం ముగ్గులు వేస్తారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి తెష్ట వేసుకుంటుందని శ్రీ మహావిష్ణువు వరమిచ్చాడు. కాబట్టి ధనుర్మాసం నెల రోజుల పాటు ముగ్గు విషయంలో కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి. మీ ఇంటి ముందు వేసే ముగ్గులు మీ ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తాయి. ముగ్గు విషయంలో కొన్ని పొరపాట్లు చేస్తే మాత్రం ఖచ్చితంగా పేదరికం అనుభవిస్తారు. ఈ ధనుర్మాసం నెల రోజుల పాటు అంటే సంక్రాంతి పండుగ వచ్చే వరకు గుమ్మం ముందు ధనుర్మాసం ముగ్గులు వేసుకోవాలి. చుక్కల ముగ్గులు కాకుండా గీతల ముగ్గులు వేసుకోవాలి. వీటినే ధనుర్మాసం ముగ్గులు అని అంటారు. ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజున గుమ్మం ముందు అష్టదళ పద్మ ముగ్గును వేసే ముగ్గుపైన పూలు వేయండి. ఇలా చేయడం ద్వారా ఆ మహాలక్ష్మి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది. మనలో చాలామంది రాత్రి సమయంలో ముగ్గులు వేస్తూ ఉంటారు. రాత్రి సమయంలో మాత్రం ముగ్గులు వేయకండి. రాత్రి సమయంలో వేసే ముగ్గులు మీ ఇంట్లోకి దుష్టశక్తులను ఆకర్షిస్తాయి. దీనివల్ల మీ ఇంట్లో డబ్బు కష్టాలు ఏర్పడతాయి. కుటుంబంలో సమస్యలు ఏర్పడతాయి. తెల్లవారుజామున వేసే ముగ్గులకు మాత్రమే మంచి ఫలితం ఉంటుంది. ఉదయం 5 గంటల నుండి 7 లోపు గుమ్మం ముందు ముగ్గులు వేసేయాలి. ఇలాంటి ఇళ్లల్లో మాత్రమే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. అయితే మనలో చాలామంది గుమ్మం ముందు శుభ్రం చేసిన తరువాత తడిగా ఉన్నప్పుడు ముగ్గులు వేయకుండా తడి ఆరిన తరువాత ముగ్గులు వేస్తారు. కానీ మన శాస్త్రాల ప్రకారం తడి నేలపైనే ముగ్గులు వేయాలి. పొడి నేలపై ముగ్గులు వేస్తే కుటుంబంలో సమస్యలు ఏర్పడతాయి. ఈ ధనుర్మాసంలో విశేషంగా బియ్యపిండితోనే ముగ్గులు వేయాలి. సంక్రాంతి పండుగ వచ్చేవరకు ఎవరైతే బియ్యపిండితో ముగ్గులు వేస్తారో అలాంటి ఇళ్లకు మంచి రోజులు ప్రారంభం అవుతాయి. ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది. బియ్యపిండితో ముగ్గులు వేయలేని వారు ముగ్గు పిండిలో కొంచెం బియ్యం పిండిని కలుపుకుని ముగ్గులు వేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ రోజుల్లో ముగ్గుపైన గొబ్బెమ్మలు పెట్టుకోవాలి. పెళ్లి కాని యువతులు ఇలా చేయడం వల్ల కోరుకున్న వ్యక్తి భర్తగా వస్తాడని నమ్మకం. త్వరగా పెళ్లి అవుతుందని నమ్ముతారు. పూర్వరోజుల్లో సాధువులందరూ ఇంటింటా తిరిగి భిక్ష అడిగేవారు. ఏ ఇంటి ముందైనా ముగ్గు లేకపోతే ఆ ఇంటికి వెళ్లేవారు కాదట. ఎందుకంటే ముగ్గు లేని ఇల్లు కష్టాలతో నిండిపోతుందని సంకేతం. ఇంట్లో పూజలు చేసేటప్పుడు కూడా దేవుని ముందు ముగ్గు వేసి పూజలు చేసుకోవాలి. ముగ్గు అంటేనే లక్ష్మీ స్వరూపం. కాబట్టి పొరపాటున కూడా ముగ్గును తొక్కకూడదు. ముగ్గును తొక్కితే మాత్రం అష్ట కష్టాలను అనుభవిస్తారు. ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజు శ్రీ మహాలక్ష్మీదేవి మన ఇంటికి ముంగిట్లోకి వస్తుందట. కాబట్టి లక్ష్మీదేవి వచ్చే సమయంలో మనం ఇంటి గుమ్మం ముందు ఎంత అందంగా ఉంటే అంత ఐశ్వర్యం మన ఇంట్లోకి వస్తుందని నమ్మకం. కాబట్టి ప్రతి శుక్రవారం రోజున ఇంటి గడపలను విశేషంగా పూజించాలి. గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. అలాగే ప్రతి శుక్రవారం సాయంత్రం సమయంలో గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించండి. లక్ష్మీదేవి ఆశీర్వాదంతో డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. నేటి తరంలో కల్లాపి చల్లుకోవటానికి వీలు కుదరదు. కాబట్టి ఇంటి ముందు పసుపు నీళ్లతో శుభ్రం చేసుకుని గుమ్మం ముందు ముగ్గు వేసుకుంటే మీ ఇంటికి సుఖసంతోషాలు వరిస్తాయి. ఈ ధనుర్మాసం నెలలో కనీసం ఒక్కసారైనా సరే మీ ఇంటి సమీపంలో ఉన్న ఏదైనా దేవాలయానికి వెళ్లి దేవాలయం అంతా శుభ్రం చేసి గుడి ముందు ముగ్గులు వేయండి. ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇంటికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది. దేవాలయంలో ముగ్గులు వేసే స్త్రీలకు 7 జన్మల వరకు వైధవ్యం రాదని, ఎల్లప్పుడూ దీర్ఘ సుమంగళిగానే ఉంటుందని, తన భర్త సంపద కూడా విపరీతంగా పెరుగుతుందని బ్రహ్మాండ పురాణం వివరిస్తుంది. ముగ్గు వేసిన తర్వాత ముగ్గుకు 4 వైపులా ఖచ్చితముగా 2 అడ్డగీతలు గీయాలి.
ఏదైనా పండుగ వచ్చినప్పుడు ముగ్గుపైన పసుపు కుంకుమలు వేస్తూ ఉంటాము. అయితే ఇలా అసలు చేయకూడదు. ఎందుకంటే పసుపు కుంకుమలు అంటే లక్ష్మీ స్వరూపం. కాబట్టి ముగ్గుపైన వేసిన పసుపు కుంకుమలను పొరపాటున తొక్కితే మహాపాపం చుట్టుకుంటుంది. లక్ష్మీదేవికి కోపం వస్తుంది. కటిక పేదరికం అనుభవిస్తారు. కాబట్టి ముగ్గుపైన పసుపు కుంకుమలు వేయకండి. ఒకవేళ వేస్తే మాత్రం ఎవ్వరూ తొక్కకుండా జాగ్రత్తలు తీసుకోండి. నక్షత్ర ఆకారంలో ఉండే ముగ్గులు గుమ్మం ముందు వేయకూడదు. ఇలాంటి ముగ్గుల వల్ల భూతప్రేత పిశాచాలని మన ఇంట్లోకి అడుగు పెడతాయి. అలాగే మనలో కొంతమంది స్త్రీలు ప్రతిరోజు ముగ్గులు వేయలేక పెయింటింగ్ ముగ్గులు వేసేస్తున్నారు. పెయింటింగ్ ఉండే ముగ్గులను శాస్త్రం అంగీకరించదు. ఏ రోజుకా రోజు ముగ్గులు వేసుకోవాలి. అప్పుడే మీ ఇంటికి మంచి జరుగుతుంది. ఓం గుర్తు స్వస్తిక్ గుర్తులు ఉండే ముగ్గులను ఇంటి ముందు వేయకూడదు. తులసి చెట్టును లక్ష్మీ రూపంగా భావిస్తాము. కాబట్టి తులసి కోట ముందు ముగ్గులు వేయకుంటే మీ ఇంటికి ఎంతో అదృష్టం వరిస్తుంది. 7 తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది. మన పూర్వీకుల నుంచి వస్తున్న ఈ ఆచారాలన్నీ ఏ ఒక్కటే మూఢనమ్మకం కాదు. మీ గుమ్మం ముందు ముగ్గు ఉంటే చాలు, మీ ఇంట్లోకి అదృష్ట లక్ష్ములు అడుగుపెడతారు. గుమ్మం ముందు ముగ్గు ఉంటే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెడుతుందని నమ్మకం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.